హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రీసెంట్గా ఒక కుర్రోడ్ వీడియోస్ చాలా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. పవర్ రేంజర్ అంటూ, బాబోరు అంటూ ఒక వెస్ట్ గోదావరి స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్లో ఇప్పుడున్న ప్రభుత్వంలో జరిగినటువంటి లడ్డు ఇష్యూ పైన తను మాట్లాడటం జరిగింది. ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్స్ ఏ యూనిక్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ లా అనిపిస్తుంది. ఆ కుర్రోడి పేరు అదంతా మీకు తెలుస్తూ ఉంది. బట్ ఏంటంటే గతంలో కార్టూన్లతో వ్యంగ్యంగా ఎలా అయితే ఒక పొలిటికల్ పార్టీల పైన కార్టూన్స్ వేసి విమర్శనాస్త్రాలు విలేకరులు సంధించేవారు, ఇప్పుడు ట్రెండ్ మారుతూ ఉండగా ఆ స్టైల్ ఆఫ్ క్రిటిసిజం కూడా పెరిగిపోతూ అందుట్లో కొత్త కొత్త క్రియేటివిటీస్ అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కుర్రోడు కూడా అయ్య బాబోయ్ అని స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ పైన, ఇటు చంద్రబాబు నాయుడు గారి పైన, టీడీపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ రాజకీయ దుమారం, లడ్డు దుమారం పైన కంటిన్యూస్గా షార్ట్స్ వీడియోస్ చేస్తూనే ఉన్నాడు. అవి చాలా బాగా అనిపిస్తున్నాయి, ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. ఒకవేళ అందుట్లో వాస్తవాలు నిజాలు ఏంటి అని ప్రజలందరికీ తెలుసు. కానీ ఇటువంటి ప్రజెంటేషన్ ద్వారా తను ఒక యూనిక్ స్టైల్ని, ఒక గుర్తింపునైతే తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. తన యొక్క వీడియో ఇప్పుడు మీకు ప్లే చేస్తాను, ఒకసారి ఈ వీడియో చూడండి. అందరికి నమస్కారం అండి. నేనండి మీ బాబోర్ని. ఇంధనం ఇస్తే ఎగిరిగా అంతేస్తారనుకుంటే ర్యాలీలు రాస్తారోకలు చేస్తారేటి? ఇస్తేనేమో ఆడోళ్ళు మింగుతారు, ఇయ్యపోతేనేమో మగోళ్ళు మింగుతారు. మాకేంది ఇది సూపర్ సిక్స్ అంటారేటి? అవన్నీ మర్చిపోవడానికే కదా మనం దిచ్చి మత్తులో ముంచాలని ప్లాన్ చేసింది. మళ్ళీ మొదటి కొత్తారేటి? ఇక మా పవర్ రేంజర్ గాడు ఉన్నాడంటే పైసాకు పనికిరాడు. ఏదో ఒకటి చేసి ప్రభుత్వాన్ని లేపరా అంటే పెంట చేయడానికి ముందుంటాడు గాని పని చేయరానంగానే దీక్షలు కట్టేసి యోగాసనాలు వేసేస్తున్నాడండి. అర్జెంటుగా ఈ ప్రభుత్వాన్ని లేపాలండి. ఏదైనా సజెషన్స్ ఉంటే ఇయ్యండి. బాబోరు, ఇది చాలా అన్యాయం కదండి. నిందలు మోపేది మీరా, ప్రాయశ్చిత్తం దీక్షలు చేయాల్సింది నేనా? నువ్వు ఇచ్చిన ఎదవ దేబ్రే మోటివేషన్ కి రెచ్చిపోయి ప్రెస్ ముందు లుంగి ఎగ్గొట్టి రచ్చరచ్చ చేశాను. సీన్ రివర్స్ అయిందని తెలియగానే కవర్ చేయడానికి ఆ ఎగ్గొట్టిన లుంగి ఊడేటట్టు తిరుమల మెట్లు ఎక్కాను. నిన్న చూసావు కదా నేను పడ్డ వస్తువులు. ఒక్క ఫోన్ అయినా చేసావంటయ్యా నువ్వు? దుర్మార్గుడు అయ్యా నువ్వు. అంటే ఆయాసం వచ్చి ఆస్తమాతో నేను పోతే నీ కొడుకుని డిప్యూటీ సీఎం చేద్దామనే కదా నీ ఎదవ ప్లానింగ్. అయ్యో బాబోయ్, ఇన్ని రోజులు నువ్వు వేసిన స్కెచ్ జగనన్న కోసం అనుకున్నాను. నాకు కూడా కలిపేసావని ఈ రోజే తెలుసుకున్నాను. ముసలోడే కానీ మహానుభావుడు అనుకున్నానయ్యా నిన్ను. కరోనా కంటే మహమ్మారిలా ఉన్నావయ్యా నువ్వు. ఆంధ్ర ప్రజలారా, నాలా బాబోర్ని నమ్మి మోసపోకండి. బాబోర్తో జాగ్రత్తగా ఉండండి. చూశారు కదా వీడియో, ఎలా అనిపించింది? ఎలా చెప్పినా నిజం ఒకే విధంగా ఉంటుంది. అది హాస్యంగా చెప్పినా, రిపోర్టర్ లాగా ప్రొఫెషనల్గా కూర్చొని చెప్పినా, జడ్జి స్థానాల్లో ఉండి వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా నిజం ఎప్పుడు మారదు. ప్రజలు అన్నీ చూస్తున్నారు, వాళ్ళు అంత పిచ్చోళ్ళు కాదు ఏది పడితే అది నమ్మేయటానికి. ఇప్పుడు మేము చెప్పినవి కూడా అందరూ ప్రజలు నమ్మాలనే రూల్ ఏం లేదు. వారికి ఏది నిజం అనిపిస్తే అది నమ్ముతారు, ఏది కరెక్ట్ కాదనిపిస్తే దానిపైన కొరడా జులిపిస్తూనే ఉంటారు. సో ఇటువంటి సామాన్యులు కూడా రివర్స్ అయ్యి వీడియోస్ చేసి వాళ్ళ అధికార పార్టీని విమర్శించి తప్పును తప్పుగా చెప్పగలుగుతున్నారంటే అది కేవలం వాక్ స్వాతంత్రం ద్వారా వచ్చినటువంటి హక్కు మాత్రమే. ఆ హక్కును కాపాడుకుందాం, ఆ హక్కుతో ప్రభుత్వాల్ని కదిలిద్దాం, నిజాన్ని స్థాపిద్దాం. I'm Murali signing off. Thank you for watching this video. Thank you so much.